రైట్ మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదతో 10 గ్రామాలకు రాకపోకలకు అంతరం ఏర్పడింది. గంగారం మండలంలో కోమట్లగూడెం వంతెన నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయాయి. అటువైపుగా వెళ్తున్న వాహనాలు మట్టిలో దిగిపోతున్నాయి. అదే క్రమంలో కోమట్లగూడెం వద్ద చెరువు మత్తడి పోయడం వల్ల చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలకు అంతరం ఏర్పడింది. రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రశాంత్ ఉన్నారు. ప్రశాంత్, ఈ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి రైన్ అప్డేట్స్ ఏంటి? శివాని, నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా మొత్తం కూడా అతలాకుతలమైతుంది. వాగులు, వంకలు, చెరువులు అన్ని కూడా పొంగి పొర్లుతున్న దృశ్యాలు ఎదురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అనేకమైనటువంటి వాగులు పొంగి పొర్లడంతో ప్రధాన రహదారులన్నీ కూడా జల దిగ్బంధంలోకి వెళ్లి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అందులో భాగంగా గంగారం మండలంలోని కోమట్లగూడెం వంతెన పైనుంచి భారీగా వరద నీరు వెళ్తుంది. ఆ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క వరద ఉధృతితో అటు రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ముఖ్యంగా 10 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల రాకపోకలు కూడా తీవ్ర అంతరాయంతో బంద్ కావడం జరిగింది. ఎందుకంటే అక్కడ కోమట్లగూడెం వద్ద పెద్ద చెరువు మత్తడిపోయడం వల్ల ఆ యొక్క నిర్మాణ పనులలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించడం కోసం ఆ వంతెన పై నుంచి రాకపోకలను నిలిపివేయడంతో 10 గ్రామాలకు కనెక్షన్ కట్ అయిపోయింది శివాని. అదేవిధంగా అటు డోర్నకల్లో కూడా మున్నేరు వాగు ఉధృతిగా ప్రవహిస్తుంది. గత సెప్టెంబర్ లో భారీ వర్షాలకు మనం చూసాము. మున్నేరు వాగు ప్రమాద బీభత్సవము ఏ స్థాయిలో వరద బీభత్సవం జరిగిందో ఈసారి కూడా మున్నేరు వాగుకు ముందస్తుగా కురుస్తున్న భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. దీంతో అయితే పోలీసులు, అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యి మున్నేరు వాగుకు సంబంధించినటువంటి వెల్లి బ్రిడ్జిలు, మిగతా బ్రిడ్జిల వద్ద ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న పాయింట్లను గుర్తించి అక్కడ రాకపోకలను బంద్ చేయడము, మరికొన్ని బ్రిడ్జిల వద్ద పోలీస్ ప్రొటెక్షన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే వాహనదారులు భారీగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహం వద్ద ఆగి సెల్ఫీలు దిగి దిగుతున్నారు. దీంతో ఎలాంటి ప్రమాద వశాత్తు జరగకుండా అటు సిగ్నల్స్ బోర్డ్స్ తో పాటు పోలీసులు కూడా రక్షణగా అక్కడ సెక్యూరిటీ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు మున్నేరు వాగుతో పాటు ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి జలపాతాలు కావచ్చు, ఆ చెరువులు, వాగులు, వంకలు కూడా పెద్ద ఎత్తున పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది శివాని. మొత్తానికి మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకైతే అటు రైతులు ఆనందోత్సవాల మధ్య అటు వరి నాట్లు వేసుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో అయితే వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది శివాని. మొత్తానికైతే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ జిల్లాతో పాటు ములుగు జిల్లాలో కూడా అత్యధిక వర్షపాతం రాత్రి ములుగు జిల్లా వెంకటాపురంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ములుగు జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే అటు సీఎం సూచనల మేరకు జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు ఎక్కడికెక్కడ హెల్ప్ లైన్ సెంటర్లు పెట్టారు, ఆ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పెట్టారు. అటు వరద ముప్పు ప్రభావిత ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ప్రశాంత్.